హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి థర్డ్ లెసన్ అనమాట, మనుష్యత. మైథిలి శరణ్ గుప్త రాసినటువంటి ఈ మనుష్యత అనేటువంటి పోయంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో దీని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కవినే కైసీ మృత్యు కో సుమృత్యు కహా హై. సుమృత్యు అంటే ఏంటి అంటే ఒక మంచి చావు అనమాట. సో కవి ఇక్కడ ఎలాంటి చావుని ఒక మంచి చావు అన్నారు, ఎలాంటి మరణాన్ని ఒక మంచి మరణం అన్నారు అని ఆన్సర్ చూసినట్లయితే, కవినే ऐसी मृत्यु को सुमृत्यु कहा है जो मानवता की राह में एवं लोकहित कार्यों में परोपकार करते हुए प्राप्त होती है, जिसके पश्चात भी मनुष्य को संसार में याद रखा जाता है. ఆయన సో ఎలాంటి మరణాన్ని సుమృత్యువు అని పిలిచారు, ఎలాంటి మరణం మంచిది అని చెప్పారు అంటే, ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ ఇతరుల కోసం జీవిస్తూ అంటే ఇంకొకరికి సహాయం చేస్తూ మానవత్వంతో బ్రతికున్నప్పుడు మానవత్వంతో ఉంటారో, జాలి దయా కలిగి ఉంటారో, ఇతరులకి సహాయం చేస్తూ గడిపారో, అంటే పరుల కోసం బ్రతికారో, ఇతరుల కోసం బ్రతికారో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళని మర్చిపోరు. అంటే సహాయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా మర్చిపోతారా సహాయం చేసిన వాళ్ళని? సో కాబట్టి అలాగా ఇతరుల కోసం జీవించి చనిపోయే వాళ్ళ చావు అనేది చాలా మంచి చావుగా ఇక్కడ కవి వర్ణించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, ఉదార వ్యక్తికి పహచాన్ कैसे हो सकती है. उदार व्यक्ति यानी ఎవరిని పిలుస్తాం మనం? उदार व्यक्ति की पहचान ऐसा हो सकती है, वह परोपकारी होता है, अपना पूरा जीवन पुण्य व लोकहित कार्यों में बिता देता है, किसी से भेदभाव नहीं रखता, आत्मीय भाव रखता है. कवि और लेखक भी उसके गुणों की चर्चा अपने लेखों में करते हैं. वह निज स्वार्थों का त्याग करता, జీవన్ కా మోహ్ భీ నహీ రక్తా. ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తిని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, సో ఎలా గుర్తించవచ్చు? ఆయన ఎలాంటి భావాల్ని కలిగి ఉంటాడు? ఇతరులకి సహాయం చేయాలి అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు, ఉదార గుణాన్ని కలిగి ఉంటాడు. సో జీవితం మొత్తం కూడా ఎలా బ్రతుకుతాడు అంటే, ధర్మబద్ధంగా నీతి నిజాయితీలతో, అంటే ప్రజలకి ఏదో ఒక సహాయం చేస్తూ, అంటే ఎవరి పట్ల విపక్షం చూపించకుండా దయాభావనతో కలిగి ఉంటాడు, జాలి గుణాన్ని కలిగి ఉంటాడు. సో అలాంటి వ్యక్తులు, అలాంటి మహానుభావుల గురించి కవులు తమ రచనల్లో కూడా తమ మాటల్లో అంటే తమ వ్యాసాలలో, తమ కవితలలో వాళ్ళ గురించి వాళ్ళ లక్షణాల గురించి వర్ణిస్తారు. అలాంటి వ్యక్తులు అనమాట. అంటే తన సొంత ప్రయోజనాలను కూడా ఆలోచించకుండా, అంటే స్వార్థపూరితంగా ఉండకుండా ఇతరుల కోసం మాత్రమే బ్రతికే వాళ్ళు ఉదార గుణాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా గుర్తించబడతారు. कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए क्या संदेश दिया है. సో పోయంలో కవి దధీచి, కర్ణ్, సో ఇలాంటి గొప్ప మహానుభావుల గురించి ఎగ్జాంపుల్కి చెప్తూ మానవత్వం గురించి ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर सारी मनुष्यता को त्याग और बलिदान का संदेश दिया है. अपने लिए तो सभी जीते हैं, पर जो परोपकार के लिए जीता और मरता है उसका जीवन धन्य हो जाता है. पौराणिक कथाओं के अनुसार दधीची ऋषि ने वृतासुर से देवताओं की रक्षा करने के लिए अपनी अस्थियों तक का दान कर दिया. वीर कर्ण ने अपना सुरक्षा कवच सहर्ष दान कर दिया था. इस प्रकार ये महापुरुष हमें अपने जीवन के द्वारा मानवता का पाठ पढ़ाते हैं. అయితే పోయంలో ఏం చెప్పారు కవి? దధీచి గురించి, కర్ణుడి గురించి ఎగ్జాంపుల్గా చెప్పి, సో మానవత్వానికి, త్యాగానికి వీళ్ళు మారుపేరుగా ఉన్నారు అని చెప్పేసి సందేశాన్ని ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరూ ఎలా జీవిస్తారు? సమాజంలో ఉండేవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. అంటే తమ స్వార్థాన్ని మాత్రమే తాము చూసుకుంటారనమాట. సో కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే, తన స్వార్థం ఆలోచించుకోరు. అంటే నా వల్ల ఎవరికన్నా మంచి జరుగుతుందా అంటే వాళ్ళు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్గానే పురాణాల కథల్లో, పౌరాణిక కథల్లో నుంచి, పురాణాల నుంచి ఇక్కడ ఉదాహరణకి ఎవరి గురించి చెప్పారు? దధీచి ఒక ఋషి గురించి చెప్పారు. ఆయన తన అస్థికల్ని సైతం ఎలా దానం చేసేశారు. అలాగే కర్ణుడు తనకి పుట్టుకతో వచ్చినటువంటి ఆ రక్షణ కవచ కుండలాలని ఎలా సంతోషంగా దానం చేసేశాడు. సో అలాంటి మహానుభావుల జీవితాల నుంచి మనము మానవత్వం అనేటువంటి ఆ పాఠాన్ని నేర్చుకోవాలి.
దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అని చెప్పి కవి ఇక్కడ వర్ణించారు. कवि ने किन पंक्तियों में यह व्यक्त किया है कि हमें गर्वरहित जीवन व्यतीत करना चाहिए. సో అహంకారం లేని జీవితం, సో గర్వరహిత్ జీవన్ మతలబ్ అహంకారం లేనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పేసి ఏ లైన్స్లో కవి ఇక్కడ వర్ణించాడు అని అడిగారు. कवि ने दधीची, कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए एक अहम संदेश दिया है. कवि ने निम्न पंक्ति में यह व्यक्त किए हैं कि हमें गर्वरहित जीवन व्यतीत करना चाहिए. सनाथ जान आपको करो न गर्व चित्त में. సో ఏ లైన్లో చెప్పారు అంటే ఈ లైన్లో చెప్పారు, సనాథ్ జాన్ ఆప్కో కరోన గర్వ చిత్తమే. అంటే ఏంటి అంటే గొప్ప గొప్ప మహానుభావుల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ లైన్లో చెప్పారనమాట. సో అహంకారం లేని జీవితాన్ని గడపాలి ఎప్పుడైనా సరే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనుష్య మాత్ర బంధు హై సే ఆప్ క్యా సమస్తే హై స్పష్ట కీజియే. సో చూడండి, మనుష్య మాత్ర బంధు హై అని చెప్పేసినటువంటి ఇచ్చినటువంటి ఈ లైన్ని ఎలా వివరించారు, దీని నుంచి మీకు ఏమర్థమైంది అన్నట్లుగా క్వశ్చన్ అడిగారు. మనుష్య మాత్ర బంధు హై से तात्पर्य है कि सभी मनुष्य आपस में भाई बंधु है, क्योंकि सभी का पिता ईश्वर ही है. इसलिए सभी को प्रेम भाव से रहना चाहिए, आपस में सहायता करनी चाहिए, यहाँ कोई పరాయా नहीं है. సో దాని అర్థం ఏంటి అంటే మనుషులందరూ కూడా ఒకరికొకరు బంధువుల్లాగా, అంటే మనుషులందరూ కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే అందరినీ చూసేది, అందరి మీద కృపాకటాక్షాలు చూపించేది, దయని చూపించే వాళ్ళు ఎవరు అంటే భగవంతుడు. భగవంతుడికి అందరూ ఒకటే, అందరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి మనం అంతా భగవంతుడి పిల్లలము. కాబట్టి ఒక కుటుంబంలో ఎలా ఉంటారో అన్నదమ్ములు, అలాగే ఈ ప్రపంచంలో జీవించేటువంటి వాళ్ళు, సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి, ప్రేమతో జీవించాలి, ఒకరికొకరు సహాయపడాలి, సో ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించాలి అని చెప్పారు. కవి నే సబ్కో ఏక్ హోకర్ చల్నే కి ప్రేరణ క్యూ దీ హై. కవి ఇక్కడ అందరూ కలిసి ఉండాలి అని ఎందుకు ప్రేరేపిస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? इस कविता में कवि ने सबको एक साथ चलने की प्रेरणा इसलिए दी है ताकि समाज में बंधुत्व, एकता, सौहार्द और आपसी हेलमेल का भाव कायम रहे. सभी एक पिता परमेश्वर की संतान है, इसलिए सभी को प्रेम भाव से रहना चाहिए, आपस में सहायता करनी चाहिए और एकता से चलना चाहिए. इससे हमारे बीच ईर्ष्या द्वेष के भाव का अंत हो जाएगा. సో ఎందుకు కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్నారు అంటే ఈ మనుష్యత అనేటువంటి పోయంలో కవి ఏం చెప్పదలుచుకున్నారు? మనిషి తన కోసం తను బ్రతకూడదు, కేవలం తనే అంటే నా అనే ఆలోచనలో మాత్రమే ఉండకూడదు, మన అనుకోవాలి, అందరినీ కలుపుకోవాలి, వీలైనంత వరకు మిగతా వాళ్ళకి సహాయపడాలి. మనం ఇందాక చెప్పుకున్నాము, అందరం కూడా భగవంతుడి బిడ్డలమే, అందరూ సమానమే భగవంతుడికి. ఒకరినొకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా, ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని వేరువేరుగా చూడగలదా? అలాగే భగవంతుడు కూడా ప్రతి మనిషిని ఒకేలాగా చూస్తాడు. కాబట్టి మనందరం కూడా అదే భావనతో కలిగి ఉండాలి, మనం అందరం ఈక్వల్ అనుకోవాలి, అందరూ ప్రేమతో జీవించాలి, ఒకరికొకరు సహాయపడాలి, కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఈ అసూయ, స్వార్థం, ద్వేషం అనేటువంటి ఈ భావనలన్నీ కూడా తొలగిపోతాయి అని కవి చెప్పడం జరిగింది. వ్యక్తి को किस प्रकार का जीवन व्यतीत करना चाहिए इस कविता के आधार पर लिखिए. అయితే ఒక వ్యక్తి ఎలాంటి జీవితాన్ని గడపాలి అనేది ఈ పోయంని బేస్ చేసుకొని చెప్పండి అని అడిగారు. इस कविता के आधार पर व्यक्ति को निडर होकर, मनुष्यता के भाव से युक्त होकर, महापुरुषों के जीवन से प्रेरणा लेकर, उदार परोपकारी व्यक्ति के समान अभिमान रहित सभी मनुष्यों को अपना बंधु मानते हुए, सत्कर्म करते हुए जीवन व्यतीत करना चाहिए. అయితే ఈ పోయంని ఆధారంగా తీసుకుంటే మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలని చెప్తున్నారు ఇక్కడ? నిర్భయంగా, అంటే భయం లేకుండా, భయపడకుండా. సో ఆ మహానుభావుల ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇచ్చారో ఇక్కడ, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము ఇతరులకి సహాయపడుతూ, మన దగ్గర ఏదో ఉన్నదని చూసుకొని మనం గర్వపడకుండా, అహంకారంతో ఉండకుండా, అందరినీ మనవాళ్లుగా భావించి మనం కష్టపడుతూ పైకి ఎదుగుతూ ఉండాలి. పక్క వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసి తీసుకెళ్ళాలి. సో అలాంటి జీవితాన్ని మనం గడపాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మనుష్యత కవితాకే మాధ్యం సే కవి క్యా సందేశ్ దేనా చాహతా హై. అయితే ఈ మనుష్యత అనేటువంటి ఈ పోయం ద్వారా కవి మనకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మనుష్యత అంటే ఏంటి? హ్యుమానిటీ, మానవత్వం.
సో ఈ కవిత ద్వారా కవి त्याग, बलिदान, मानवीय एकता, सहानुभूति, सद्भाव, उदारता और करुणा का संदेश देना चाहता है। कवि चाहता है कि समस्त मनुष्य एक दूसरे के साथ अपनत्व की अनुभूति करे, वे दीन दुखियों जरूरतमंदों के लिए सहानुभूति का भाव रखते हुए त्याग करने के लिए सहर्ष तैयार रहे। సో మానవత్వం పేరులోనే ఉంది. ఫస్ట్ మనం ఆ మానవత్వాన్ని కలిగి ఉండాలి. త్యాగము, సానుభూతి, ఇతరులకి ఇచ్చే గుణం, కరుణ, జాలి, సో ఇవన్నీ మనం కలిగి ఉండాలి అని చెప్పేసి కవి ఇందులో మనకి అంటే ఈ పోయం ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి మానవులందరూ కూడా సో ఒకరి పట్ల ఒకరి సోదర భావాన్ని కలిగి ఉండాలి. ఈ గుణాలన్నీ మనం అలవర్చుకోవాలి. ఎవరైతే ఆ పొజిషన్లో ఉంటారో అంటే పేదవాళ్ళు లేకపోతే నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మనం చెయ్యగలిగింది చెయ్యాలి, సానుభూతితో ఉండాలి, వాళ్ళ పట్ల త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఈ పోయం ద్వారా మనకి మెసేజ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్, నిమ్నలిఖిత్ కా భావ్ స్పష్ట్ కీజియే. సో ఇక్కడ పోయమ్స్ ఇచ్చారు, వీటి భావాలు అడిగారనమాట. పోయంలోని అంటే కొన్ని లైన్స్ ఇచ్చారనమాట స్టాంజాలో నుంచి. సహానుభూతి చాహియే మహావిభూతి హై యహి, వశీకృతా సదైవ హై బనీ హుయి స్వయం మహి, विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या न सामने झुका रहा. सो దీని మీనింగ్ చూడండి. इन पंक्तियों का भाव है कि प्रत्येक मनुष्य के जीवन में समय असमय आने वाले हर दुख दर्द में सहानुभूति होनी चाहिए, क्योंकि एक दूसरे के दुख दर्द का बोझ सहानुभूति की प्रवृत्ति होने से कम हो जाता है. वास्तव में सहानुभूति दर्शन का गुण महान पूंजी है. पृथ्वी भी सदा से अपनी सहानुभूति तथा दया के कारण वशीकृता बनी हुई है. भगवान बुद्ध ने भी करुणावश उस समय की पारंपरिक मान्यताओं का विरोध किया. विनम्र होकर ही किसी को झुकाया जा सकता है. उदाहरणार्थ, फलदार पेड़ तथा संत हमेशा अपनी विनम्रता से ही मनुष्य जाति का उपकार करते हैं. అయితే ఇందులో ఏం చెప్తున్నాడు ఈ లైన్లో కవి అంటే, మనిషి తన జీవితంలో వచ్చేటువంటి దుఃఖాలు అంటే సంతోషాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నిటినీ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. సో మన లోపల ఉన్నటువంటి ఆ మంచి గుణాలు అంటే ఇతరుల పట్ల ఉన్నటువంటి జాలి, సానుభూతి, కరుణ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడూ అలాగే ఉంచుకోవాలి. ఆ గుణాలను ఎవరైతే ఉంచుకుంటారో ఆ గుణాలు అనేవి ఏంటి అంటే మనకున్నటువంటి గొప్ప ఆస్తి. అవి మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు. సో అలాగా ఎగ్జాంపుల్కి చెప్తున్నారనమాట. సో బుద్ధుడు గురించి చెప్తున్నారు. బుద్ధుడు ఆ కాలంలో ఎంతో కరుణతో అంటే ఆయన ఎలా ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎలా ఆ సాంప్రదాయాల్ని, కొన్ని నమ్మకాల్ని, మూఢనమ్మకాల్ని, అంధవిశ్వాసాలని వ్యతిరేకించాడు. అంటే ఎవరిని ఆయన ఏదో ఫైట్ చేసి గొడవ పెట్టుకొని వ్యతిరేకించలేదు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన అంతే పొలైట్గా ఉన్నాడు. తను చెయ్యాలనుకున్నది మర్యాదపూర్వకంగానే చేశాడు. ఆ విరుద్ధాన్ని, ఆ వ్యతిరేకతని కూడా చాలా మర్యాదగా చూపించాడు ఆయన. అందుకే ఆయన ఇప్పటికీ కూడా మనం అంత గౌరవిస్తాం, బుద్ధుడిని నమస్కరిస్తాం. ఎగ్జాంపుల్కి ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, పెద్ద పెద్ద పళ్ళ చెట్లు చూడండి, ఎప్పుడూ కూడా అవి నిటారుగా నిలబడిపోయి ఉండవు. ఎలా ఉంటాయి అంటే గుబురుగా వ్యాపించి ఉంటాయి. మతలబ్ ఝుకే హుయే రహతే హై, వంగుంటాయి అవి. ఎప్పుడు అలా ప్రౌడ్గా నిలబడుకొని ఉండవు పండ్ల చెట్లన్నీ కూడా. అలాగే సాధువులు, ఋషులు, వీళ్ళు కూడా వాళ్ళకి ఎంతో తెలుసు, ఎంతో జ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు ఎంతో వినయంగా ఉంటారు. సో అలాగా మనం కూడా అలాంటి గొప్ప గొప్ప గుణాలని కలిగి ఉండాలి, మనలో ఆ పేషియన్స్ లెవెల్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కవి చెప్తున్నారనమాట. రహోన భూల్కే కభీ మదాంధ తుచ్చ విత్ మే, సనాథ జాన్ ఆప్కో కరోన గర్వ చిత్ మే, अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. इंदुलो చూడండి ఏం చెప్తున్నారు. कवि के अनुसार समृद्धशाली होने पर भी कभी अहंकार नहीं करना चाहिए. यहाँ कोई भी अनाथ नहीं है, क्योंकि ईश्वर की परम पिता है. धन और परिजनों से घिरा हुआ मनुष्य स्वयं को सनाथ अनुभव करता है. इसका परिणाम यह होता है कि वह स्वयं को सुरक्षित समझने लगता है. इस कारण वह अभिमानी हो जाता है. कवि कहता है कि सच्चा मनुष्य वही है जो संपूर्ण मानव जाति के कल्याण के लिए मरता और जीता है. वह आवश्यकता पड़ने पर दूसरों के लिए अपना शरीर भी बलिदान कर देता है. भगवान सारी सृष्टि के नाथ है.
संरक्षक है, उनकी शक्ति अपरंपार है, वे अपने अपार साधनों से सबकी रक्षा और पालन करने में समर्थ है। वह प्राणी भाग्यहीन है जो मन में अधीर, अशांत, असंतुष्ट और अतृप्त रहता है और अधिक पाने की ललक में मारा मारा फिरता है और अतः व्यक्ति को समृद्धि में कभी अहंकार नहीं करनी चाहिए। అయితే చూడండి ఏం చెప్తున్నారు ఈ పోయంలో మనకి కవి क्या कहते हैं, सनाथ जान आपका करो न गर्व चित्त में। సో అయితే ఎలా ఉండాలి, గర్వంగా ఉండకూడదు, అంటే అన్నీ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి మనము గర్వపడకూడదు. అంటే సపోజ్ ఇప్పటికి మనకి చాలా పెద్ద ఫ్యామిలీ అనుకోండి, మనకు అందరూ ఉన్నారు, మన దగ్గర మంచి సంపద ఉంది, కష్ట సుఖాలు చెప్పుకోవడానికి వీళ్ళున్నారు వాళ్ళున్నారు, ఇలాగా విర్రవీయకూడదు నువ్వు. ఎందుకు అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎవరు ఇక్కడ అనాథ కాదు. ఇప్పుడు భగవంతుడి బిడ్డలం, అందరం కూడా భగవంతుడి బిడ్డలం, అందరికీ భగవంతుడు అనేవాడు ఒకరున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఆయన ఒక తండ్రిలాగా మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. సమస్త సృష్టికి మూలం ఎవరు? భగవంతుడు. కాబట్టి ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎలాంటి విషయంలో కూడా అహంకారం చూపించకూడదు, విర్రవీగకూడదు. ఎప్పుడూ కూడా మనము ఒద్దికగా వినయంగా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, ఇతరులకి ఉపయోగపడేలాగా మన జీవితం అనేది మనం జీవించాలి. అవసరమైతే ఇతరుల కోసం మన ప్రాణాన్ని సైతం, మన శరీరాన్ని సైతం త్యాగం చేయగలిగేలాగా మనం ఉండాలి. అలాంటి శక్తి కలిగి ఉండాలి మనము. అంతేకాని స్వార్థపూరితంగా, అంటే మనము మన సెల్ఫిష్నెస్ చూపించుకోకూడదు అనమాట. సో అలా ఉన్నవాడు, ఎవరైతే అలా స్వార్థంగా ఉంటారో వాళ్ళు అన్నీ ఉన్నా కూడా భాగ్యహీనుడు, ఒక దురదృష్టవంతుడే. అతని దగ్గరికి ఏమీ లేదనే చెప్పుకోవాలి మనము. ఇక్కడ మనకు కావాల్సిందేంటి, మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి ఆలోచన, ఇవి కావాలి. అవి ఉన్నవాడు ఒక సంపన్నుడి కింద లెక్క. ఎవరైతే ఇవన్నీ లేకుండా అసహనంగా, అశాంతిగా, అసంతృప్తిగా, దేనికి తృప్తి చెందకుండా ఎక్కువ పొందాలి అని తపనగా తిరుగుతూ ఉంటాడో, సో అలా ఉండకూడదు, అలా గర్వంతో ఎప్పుడూ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. चलो अभिष्ट मार्ग में सहर्ष खेलते हुए, विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए, घटे न हेल मेल हाँ बढ़े न भिन्नता कभी, अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी. तो देखिए इकड़ा ई पोएम लाइन्स చూడండి. इन पंक्तियों का अर्थ है कि मनुष्य को अपने निर्धारित उद्देश्य रूपी मार्ग पर प्रसन्नता पूर्वक विघ्न बाधाओं से जूझते हुए आगे बढ़ते रहना चाहिए. इस मार्ग पर चलते हुए परस्पर भाईचारे की भावना उत्पन्न करो, जिससे आपसी भेदभाव दूर हो जाए. इसके अतिरिक्त बिना किसी तर्क के सतर्क होकर इस मार्ग पर चलना चाहिए. సో ఏం చెప్తున్నారు, మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు జీవితంలో ఎవరికి అన్ని సుఖాలు ఉండవు, సంతోషాలు ఉండవు, కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్ని పోరాడుతూ, వాటిల్ని ఫేస్ చేసుకుంటూ మన లక్ష్యం మార్గం వైపు సంతోషంగా మనము ముందుకు సాగుతూ ఉండాలి. ఇందాక నేను చెప్పాను మీకు, ఇందాక క్వశ్చన్లో వచ్చింది. సో మనము ఉన్నత స్థానానికి చేరుకుంటూనే మన పక్క వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని మర్చిపోకూడదు. మనం సోదర భావాన్ని కలిగి ఉండాలి. మన వల్ల వాళ్ళు ముందుకెళ్తారు అంటే మనం అభివృద్ధి చెందుతూనే, మనం ఉన్నత స్థానానికి వెళుతూనే వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళాలి. ఏదో వాళ్ళు మన గురించి గొప్పలు చెప్పుకుంటారని కాదు ఇక్కడ. సో మన వంతు వీలైనంత సహాయం మనం చేసుకుంటూ, మన సమస్యల్ని, మన అడ్డంకుల్ని తొలగించుకుంటూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఆ దారిలో వెళుతూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. नेक्स्ट, योग्यता विस्तार. अपने अध्यापक की सहायता से रंतिदेव, धतीची, कर्ण आदि पौराणिक पात्रों के विषय में जानकारी प्राप्त कीजिए. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే, సో టీచర్ హెల్ప్తో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్కి ఇచ్చారు కదా, ధతీజీ, కర్ణుడు, అంటే పౌరాణిక పాత్రలు, కొన్ని క్యారెక్టర్స్, పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళ గురించి ఇక్కడ చెప్పారు కదా. రంతిదేవ్ గురించి, వాళ్ళు ఎలా ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా దానం చేశారు, సో వాటి గురించి అనమాట. రంతిదేవ్ గురించి, అలాగే ధతీచి గురించి ఇక్కడ నేను ఇచ్చున్నాను. సో మీకు తెలిసింది చెప్పొచ్చు మీరు పిల్లలకు కూడా తెలుసుకొని రమ్మని చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఆ వీడియోలో వినొచ్చు. नेक्स्ट, परोपकार विषय पर आधारित 2 कविताओं और 2 दोहों का संकलन कीजिए, उन्हें कक्षा में सुनाइए. సో ఇక్కడ ఏంటి అంటే
పరోపకార్ అంటే ఇతరులకి ఉపకారం చేయడం అనమాట. సో దాని గురించి నెక్స్ట్ ఏదైనా పోయం కానీ లేకపోతే ఒక 2 దోహాలు కానీ కలెక్ట్ చేసి వాటి గురించి డిస్కస్ చేయాలి క్లాస్లో. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఇచ్చున్నాను. ఇవే రాయాలి, ఇవే చెప్పాలి, ఇవే డిస్కస్ చేయాలి అని కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవేంటంటే టీచర్స్, పిల్లలు సో వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు వేరేవి కూడా ఇక్కడ మనము ప్రజెంట్ చేయొచ్చు అనమాట. మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం ఇవి ఇచ్చాను నేను. పరియోజన కార్య అయోధ్య సింహ ఉపాధ్యాయ हरिऔध की कविता कर्मवीर तथा अन्य कविताओं को पढ़िए तथा कक्षा में सुनाइए. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, అయోధ్య సింగ్ ఉపాధ్యాయ రాసినటువంటి కర్మవీర్ లేకపోతే ఇంకేమైనా పద్యాలు, సో కవితలు ఇవన్నీ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసి క్లాస్లో వినిపించాలి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్కి ఇచ్చున్నాను చూడండి. నెక్స్ట్ भवानी प्रसाद मिश्र की प्राणी वही प्राणी है कविता पढ़िए तथा दोनों कविताओं के भाव में व्यक्त हुई समानता को लिखिए. సో భవానీ ప్రసాద్ మిశ్ర రాసినటువంటి ప్రాణి వహి ప్రాణి అనేటువంటి పోయంని చదివి సో ఆ పోయం యొక్క మీనింగ్ని అర్థం చేసుకొని దీనిలో ఏం సిమిలారిటీస్ ఉన్నాయి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇచ్చినటువంటి మీనింగ్స్ అనమాట. శబ్దార్థ और टिप्पणियां. मर्त्य का अर्थ होता है मरणशील. मर्त्य అంటే ఏంటి అంటే मरणशील. पशु प्रवृत्ति पशु जैसा स्वभाव. उदार मतलब सहृदय, अच्छे हृदय वाला. दानशील. कृतार्थ आभारी, धन्य, कृतज्ञता भाవం కలిగి ఉండడం. कीर्ति यश. कूजती मधुर ध्वनि करती. क्षुधार्त भूख से व्याकुल. रंतिदेव एक परम दानी राजा का नाम है. करस्त हाथ में पकड़ा हुआ. धतीची एक प्रसिद्ध ऋषि जिनकी हड्डियों से इंद्र का वज्र बना था. సో ధతీజీ అనేది ఒక ఋషి పేరు అనమాట. సో ఆయన ఎముకల నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన ఎముకల నుంచి ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. పరార్థ్ జో దూసరోं के लिए हो. अस्थिजाल हड्डियों का समूह. उशीनर गंधार देश का राजा. क्षितिज राजा. स्वमांस अपने शरीर का मांस. कर्ण दान देने के लिए प्रसिद्ध कुंती पुत्र. महाविभूति बड़ी भारी पूंजी. वशीकृता वश में की हुई. विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा. बुद्ध ने करुणावश उस समय की पारंपरिक मान्यताओं का विरोध किया था. అంటే ఆయన చాలా కరుణ స్వభావంతోనే ఆ రోజుల్లో ఆ కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు ఏవైతే ఉండేవో వాటిని తిరస్కరించాడు. మదాంధ్ జో గర్వ్ సే అంధా హుआ. విత్ धन संपत्ति. परस्परावलंब एक दूसरे के सहारा. अमर्त्य अंक देवता की गोद. अपंक कलंक रहित. स्वयंभू परमात्मा या स्वयं उत्पन्न होने वाले. अंतरैक्य आत्मा की एकता, अंतःकरण की एकता. प्रमाणुभूत साक्षी. अभीष्ट इच्छित. अतर्क तर्क से परे. सतर्क पंथ सावधान यात्री. సో ఇవి మీనింగ్స్ అనమాట. సో ఇది మనుష్యత అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం నోట్స్, లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నోట్స్ మొత్తం మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. నేను మళ్ళీ వీడియో మధ్యలో కూడా చెప్తున్నాను ఒకటే, మీరు ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వీడియో అనేది ఖచ్చితంగా వినండి. విన్న తర్వాతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి రావాలి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్గా 100% అర్థమవుతుంది. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.